తరచుగా మోకాలు నొప్పి వస్తుందా? దాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి? ఎప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు? అనే సమస్యలతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. మనం మోకాలు నొప్పి నిత్యంగా చూస్తూనే ఉంటాం. చాలామందికి ఏ వయసు వారికన్నా. చాలామంది భయపడేది ఏంటంటే, నాకు చిన్నప్పుడే మోకాలు నొప్పులు వచ్చాయి. నేను ఇంకా తొందరగా నాకు ఆర్థరైటిస్ వచ్చేస్తుందా? మా పెద్దవాళ్ళు ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళలాగా నేను అయిపోతానా అన్నది చాలామంది అడిగే కామన్ క్వశ్చన్. ప్రతి మోకాలు నొప్పి ఆర్థరైటిస్కి దారితీయదు. కొన్ని మెలకువలుగా మనం చూసుకోవాలి. మోకాలకి గాయం తగలవచ్చు, ఎందుకంటే మనం కూర్చొని లేచినా కూడా మోకాలే ముందుగా దేనికన్నా తగిలే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి నొప్పి మోకాలు నొప్పి ఆర్థరైటిస్కి దారితీయదు. మోకాల్లో అనేక కారణాలు ఉంటాయి. కార్టిలేజ్ ఒకటే కాదు, లిగమెంట్స్ సమస్యల నుంచి ఏదన్నా, లేదా చిన్న స్ప్రెయిన్ కూడా కావచ్చు. ఏదన్నా దాన్ని ఎప్పుడు ఇబ్బంది పెడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు దాని గురించి పట్టించుకోకూడదు అన్న సమస్యతో చాలామంది పడుతుంటారు. తరచుగా మోకాలు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, లేదా దాని చుట్టూ రెడ్గా అనిపిస్తుంది, అంటే కలర్ మారింది, వేడిగా అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. వెంటనే చూపించుకోవాలి. నిత్యంగా మోకాలు నొప్పి వస్తుంది, నన్ను కూర్చొని లేవనివ్వట్లేదు, రాత్రిపూట పడుకున్నా ఇబ్బంది పెడుతుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ సుఖం లేదు అన్నది ఏ వయసు వారికి ఉన్నా కూడా దాన్ని అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాల్సి వస్తుందండి. ఊరికనే ట్యాబ్లెట్లు వేసుకుని నొప్పి తగ్గింది కదా అని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ట్యాబ్లెట్లు నొప్పిని తగ్గిస్తుంది కానీ కారణాన్ని కాదు. కారణం ఏదైనా అయ్యి ఉండొచ్చు, దాన్ని ముందు పరీక్షించుకోవాలి. కారణానికి మనం మందు వేసుకోవాలి కానీ నొప్పి కోసం కాదు. ప్రతి వయసుకి చాలామందికి కూర్చొని లేచినా కూడా టక్ టక్ మన సౌండ్లు రావటం, అప్పుడప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడటం సహజం. ఎందుకంటే చాలా వరకు మన దైనందిన కార్యక్రమాల్లో, పనుల్లో కానీ మనకి కింద కూర్చునే అలవాట్లు చాలామందికి పోయాయి. ఎప్పుడో కూర్చున్నాను, నాకు పట్టేసిందండి, అప్పటి నుంచి మోకాలు నొప్పి వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే కండరాల వీక్నెస్ వల్ల చాలామందికి ఆ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కండరాలకి మనకు అలవాటు పోయి అప్పుడప్పుడు మెట్లు ఎక్కే వాళ్ళకి కూడా ఈ బాధ వస్తుంది. లేదా ఏదైనా జిమ్ స్టార్ట్ చేద్దాం, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం, ఎక్కువగా నడిచేశాను అన్న వాళ్ళకు కూడా నొప్పులు వస్తాయి. వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చి తగ్గిపోతూ ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తే వస్తాయి. దాన్ని అధిగమించాలి అనుకున్న వాళ్ళు మాత్రం దాన్ని ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి చేస్తూ ఉంటే ఈ సమస్యలు పోతూ ఉంటాయి. మోకాల్లో టక్ టక్ అని వచ్చే సౌండ్స్ చాలామందికి చూస్తూ ఉంటాము. దానికి ముఖ్య కారణం మజిల్ ఇంబ్యాలెన్స్ అండి, కాండ్రోమలేషియా అంటాం. అది ఏ వయసు వరకన్నా రావచ్చు. ఎక్కువగా లేడీస్లో 20 నుంచి 40 సంవత్సరాలకి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అది ఆర్థరైటిస్ కాదండి, మోస్ట్లీ మజిల్ వీక్నెస్, పెటల్ లాంటి నీ క్యాప్ వల్ల వచ్చే సమస్యల్లో ఉంటాయి. ముఖ్యంగా ఫిజియోథెరపీ ద్వారా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే పోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అది ఆర్థరైటిస్ కింద కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఈ దశాబ్దంలో ఆర్థరైటిస్, నీ రీప్లేస్మెంట్ గురించే. అలా అని నేను అశ్రద్ధ చేయకుండా నడిస్తే నాకు అరిగిపోతుందా అన్న సమస్య కూడా చాలామంది బాధపడుతుంది. నడక చాలా ముఖ్యం అండి. నడక ఆర్థరైటిస్ని పెంచదు. నడిచే వాళ్ళకి ఆర్థరైటిస్ కొంచెం దూరంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నడక లేకపోతేనే ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. నడక వల్ల ఆర్థరైటిస్ రాదు. సో మనకి ముఖ్యంగా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది దూరంగా ఉంటుందండి. ఇది వయసు వల్ల వచ్చే వాళ్ళకి 50కి వచ్చే బదులు 70 వరకు రాకూడదు అనుకున్న వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఆరోగ్యకరంగా తినటం, లైఫ్ స్టైల్ ఒకటే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, విటమిన్ సమస్యలు ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యంగా చూసుకున్న వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది తొందరగా రాదండి.